బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 గుడ్లు అమ్ముతాం, మేము గుడ్లు అమ్ముతాం. ప్రభావతి 2.0 గుడ్లమ్మి అందరికి మేము అమ్మి సరఫరా చేస్తాం అనమాట, ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కొనసాగుతున్న టాస్క్ అనమాట. గుడ్లు అమ్ముతాం. ఎవరెవరు ఎక్కువ గుడ్లు అమ్మేది? సోనియా అండ్ నైనిక ఇద్దరు గుడ్లు అమ్ముతారనమాట. గుడ్లమ్మి డబ్బులు చేసుకుంటారు. ఎందుకంటే చక్కగా బుట్టలు 2 బుట్టల దగ్గర కూర్చున్నారు. వాళ్ళు కొట్టుకొని వస్తుంటే వీళ్ళు మాత్రం చక్కగా గుడ్ల దగ్గర ఇట్లా ఏం తెలియనా మేకల ఏందో వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారా, లేకపోతే కూర్చొని ఇట్టా చూడడానికి వచ్చారు? దేనికి వచ్చారు టాస్క్ లోకి? నాకు అర్థం కాదా. ఇక సోనియా చెప్పక్కర్లే, ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైపోయింది, తగ్గితే బాగుంటది. సరే చూద్దాం. పాప నవీల్ వచ్చాడు, అది టాస్క్ నిన్న పెట్టారు కదా, బెలూన్స్ టాస్క్. సో అదంతా అయిపోయిన తర్వాత ఆ టాస్క్ కరెక్ట్ గా సోనియా లీడ్ చేసేసరికి, సోనియా సంచాలక్ అనమాట, సంచాలక్ గా లీడ్ చేస్తాను కరెక్ట్ గా చేయలేదు అని చెప్పేసి మన అభయ్ నవీన్ గారు చెప్పడం జరిగింది. సో ఏంటి ఇది, నేను కరెక్ట్ గానే ఆడాలి, అది చేశాను కదా, ఇది చేశానని కొట్ల చివరికి నేను టాస్క్లు ఆడాను భయ్యా, ఏం చేస్తారో చేసుకున్నానని అభయ్ నవీన్ గారు చెప్పారు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత మన ప్రభావతి 2.0 దానికి వచ్చేసరికి నబీల్ పాప సంచాలక్. సో సోనియా బెదిరినట్టు అనిపిస్తుంది. సో సోనియా నువ్వు బెదిరించకు, నేను చెప్తున్నాను కదా ఎట్లా ఆడాలి ఏంటి అని, నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు అని నబీల్ అన్నాడు. కరెక్ట్ గా క్లియర్ గా కూల్ గా చెప్పు, నేను చెప్తా సమాధానం, అంతేగా నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు ఏంటి? నువ్వు కరెక్ట్ క్లియర్ అండి అంటే అండి అని మాట్లాడతా, ఏమండి అంటే ఏమండి, గౌరవిస్తే గౌరవిస్తా, నువ్వు చెడుగా మాట్లాడితే నేను చెడుగా కరెక్ట్ గానే నబీల్ మాట్లాడాడు అని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ గా మాట్లాడాడు. సోనియా కరెక్ట్ గా మంచి వార్నింగ్ ఇచ్చాడు అనమాట. యష్మి నోరు మూసుకుని వెళ్తావా నిఖిల్, యష్మి అనేసి నిఖిల్ కి యష్మికి గొడవ, అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అది ఇది. చివరికి అయిపోయిన తర్వాత సోనియా అంటుంది, వీడొకడు ఎవడు ఏది చెప్తే అది నమ్మేస్తాడని సోనియా అంటుంది నిఖిల్ని. వాళ్ళు ఏది ఊపితే అది విధంగా గొర్రె తలకాయ ఊపినట్టు ఊపుతాడు అని చెప్పి సోనియా ఇక్కడ మళ్ళీ చర్చ. నీకు అవసరమా, నీ పని ఏదో, నువ్వు గేమ్ ఏదో, నువ్వు ఆడరాదు, వాళ్ళందరి మీద నువ్వు రుబాబేదో నాకు అర్థం కావట్లేదు సోనియా. తర్వాత ఫుడ్ గురించి బిగ్ బాస్ ఇంతకి పాపం అంతమందికి 5, 6, 7 ఉన్నారు క్లాన్ లో. 3 ఫుడ్ పాప, వాళ్ళే బ్రేక్ఫాస్ట్, వాళ్ళే వంట అన్ని చేసుకోవాలంటే కష్టం కదా, ఎవరికి వాళ్ళు వండుకుంటూ మళ్ళీ 3 ఎందుకు, మళ్ళీ టైం పెట్టావు కదా, 3 వండుకోవాలి, 3 టైం ప్రకారం చేయాలన్న అవసరమా? ఉన్నదే అంత మాత్రం, ఉన్నదే సీజన్ అంత మాత్రంగా ఉంది, ఇప్పుడు దానికి అవసరమా నువ్వు? నీ ఆట అసలు నువ్వేం మనిషివి? వాళ్ళందరూ కలిసి వండుకుంటే తింటారు, ఇంత ఉంటారు, అవసరమా నీకు? అసలు సీజనే అటర్ ఫ్లాప్ గా అంత మాత్రంగా నడుస్తుంది, అవసరమా? తర్వాత ఏంటంటే ఇట్లా అనగానే బిగ్ బాస్ అబ్బాయి నవీన్ అంటున్నాడు, సైకోగాడు తెలీదా మాత్రం సాలేకి అనేసి తిట్టాడనమాట బిగ్ బాస్. ఎందుకంటే 3 వండుకోవాలి కదా పాపం, టైం పెట్టాడు, 3 వండుకోవాలి, 3 చేసుకోవాలి టైం ప్రకారం అంటే కష్టమే కదా. సో తిట్టాడు, దానిలో తప్పలేదు. దానిలో అభయ్ నవీన్ బిగ్ బాస్ ని తిట్టడంలో తప్పే లేదని నాకు అనిపించింది. తినడానికి టాస్కులు పెడుతున్నావు, తినకుండా టాస్కులు పెడుతున్నావు, తినడానికి టాస్కులు పెడతావు, తినకుండా కూడా టాస్కులు పెడుతున్నావు చివరికి నువ్వు అనేసి అభయ్ నవీన్ అన్నాడు. కరెక్టే కదా మరి, పాప అందరం కలిసి వండుకుంటే అందరికి అయిపోద్ది, నువ్వు టైం దానిలో టైం పెట్టావు, 3 వండుకోవాలి, ఎంత అవసరమా? తర్వాత సోనియా మౌత్ పీస్ అనమాట, ఎప్పుడు 24 గంటలు వాగుతూనే ఉంటుంది, దేనికి పనికిరాని వాగుడు, చెడుగుడు వాగుడు. సో నేను అనుకుంటున్నా. తర్వాత రెడ్ పాప గుడ్డు రెడ్తో వచ్చి నైటే వచ్చింది, 12 ఏమో వస్తే అది పాప ఎవరు చూడలేదు. నిఖిల్ ఒకటి మాత్రం చూసి దాన్ని తీసుకోవాలి ఎట్లా అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళు తీసుకో, పవర్ వస్తుంది మనకి అది ఇదని పాప తీసుకున్నారు. నిఖిల్ తీసేసుకున్నాడు, ఆ గుడ్ని పాప దాచిపెట్టేసుకున్నాడు చివరికి. ఓకే, అంతా అయిపోయిన తర్వాత అంతా కొట్లాడుకున్నారు, తిట్లాడుకున్నారు, అంతా అయిపోయిన తర్వాత గుడ్లు చివరికి ఏందో ఇసిరేసుకుంటున్నారు. డిఫెండ్ చేసుకోండిరా నాయన అది ఇదని అంటే ఇసిరేసుకున్నారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు. చివరికి అయితే మరి అభయ్ నవీన్ అన్న కూల్ ఏం మాట్లాడకండి, వాళ్ళు పెట్టే టాస్కులు బిగ్ బాస్ ఏం చెప్పాడు, సంచాలక్ ఏం చెప్పాడు, డిఫెండ్ చేసుకొని ఆ యొక్క బుట్టల మీద ఎవరు పడకుండా ఆడుకోండి, డిఫెండ్ చేసుకోండి అని చెప్తే
చివరికి ఆ గుడ్లని ఈ కరెక్ట్ గానే అది కొంతవరకు ప్రాసెస్ ఓకే. మరి గుడ్లని ఇసిరేసి చేసి మళ్ళీ సోనియా ఏమంటుంది, కాంతార టీం సంచాలక్ కదా అంతే వ్యవహరిస్తాడా అని ఉంటుంది సోనియా నీ యొక్క మాటలు అందరికి అర్థమవుతూనే ఉన్నాయి, కొంచెం చూసుకొని చెయ్యి. అండ్ మనీకి పృథ్వీకి మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ, అక్కడ ఏం కొట్లాడుకుంటున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. సరే మళ్ళీ తర్వాత ఏంది, ప్రేరణకి విష్ణుప్రియకి ఎవరికి సీతాకి ముగ్గురికి మధ్య వీళ్ళు గిలుతున్నావేంది చేస్తున్నావు నువ్వు కాదా రాక్షసి, క్యారెక్టర్ లెస్ అనేసి ఏమంటుంది ప్రేరణ అని వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో కొట్లాడుకున్నారు, క్యారెక్టర్ లెస్ అని ఇద్దరు ఎవరో అనుకున్నారు. పోవే నువ్వు కూడా పోవే అని ఇద్దరు, ఏంది అసలు గేమా ఇంకేమైనా ఏంది ఇది సోది. తర్వాత విష్ణు ప్రేరణ కొట్లాడు పోవే అంటే పోవే. తర్వాత ఏం సినిమా ఒక షో ఉంది పోవే పోరా అట్లా అనుకుంటున్నారే ఏంది కొంపదీసి. తర్వాత నిఖిల్ ప్రేరణ పోరా అని ప్రేరణ నిఖిల్ పోరా అంటే నిఖిల్ పోవే అని అన్నాడు. అది మొత్తానికైతే మన ఎవరు శక్తి టీం కి అండ్ కాంతార టీం ఉన్నారు. శక్తి టీం కి 260 గుడ్లు ఏదో వచ్చినాయి. సో మొత్తానికైతే టాస్క్ బాగానే పెట్టావు, కానీ వీళ్ళకి సరిగ్గా గేమ్ ఆడడం రాలేదు. అంటే ఇంకొంచెం ఏంటంటే డిఫెండ్ చేసుకోనరా నాయన కరెక్ట్ గానే అని అంటే గుడ్ లిస్ట్ చేసుకోవడం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలే. బట్ నువ్వు టాస్క్ బాగానే పెట్టావు, కానీ వీళ్ళు కరెక్ట్ గా ఆడడం రాలే. నబీల్ మాత్రం సంచాలక్ గా బాగా చేసేంత వరకు కరెక్ట్ గానే చేశాడు. చూద్దాం మరి అభయ్ నవీన్ కి ఈసారి మన నాగార్జున గారు ఎలాంటిది తనకి ఏం చెప్పబోతున్నాడు, టాస్క్ విషయంలో ఏం చెప్పబోతున్నాడు, సంచాలక విషయంలో గానీ ఏం చెప్పబోతున్నాడు. మరి శక్తి టీం వీళ్ళందరూ ఇట్లా కొట్లాడేసుకున్నారు తిట్లాడేసుకున్నారు, మరి గుడ్లు విషయంలో అట్లా లిస్ట్ చేసుకోవడం తప్ప కరెక్టా ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభావతి 2.2 ఓకే. సో బాగా గేమ్ టాస్క్ అయితే బాగా పెట్టా ఓకేనా. ఇంకా బోలెడ్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మరి ఈ రోజు ఆడిన టాస్క్ మీకు ఏ విధంగా అనిపించింది ఓకేనా, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.